బీసీసీఐ తన వార్షిక సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ఫిబ్రవరి 28న విడుదల చేసింది. 2023-24 సీజన్ కోసం ఈ కాంట్రాక్టులో ప్రస్తుతం 30 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే బీసీసీఐ కొత్త వార్షిక ఒప్పందంలో 11 మంది యువ ముఖాలు ఈ కాంట్రాక్ట్ లిస్టులో చేరారు. అయితే కొంతమంది వెటరన్ ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్టుల్లో చేరడంలో విఫలమయ్యారు. వారిలో ప్రముఖులైన ఓ 5 ఆటగాళ్ల కెరియర్ పాక్షికంగా ముగిసినట్టేనని చెప్పాలి. అయితే కాంట్రాక్ట్ లిస్టులో లేని ఈ 5 ఆటగాళ్లు ఇక రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా శిఖర్ ధవన్. డిసెంబర్ 2022లో టీమిండియా తరపున తన చివరి మ్యాచ్ ఆడిన శిఖర్ ధవన్ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి బీసీసీఐ మినహాయించింది. ప్రస్తుతం ధవన్ ఏ రూపంలోనూ జట్టులో లేడు. ఇక ఇప్పుడు జట్టులోకి తిరిగి రావడం అనేది ఇక జరగని పని. ఇక తాను రిటైర్మెంట్ అనౌన్స్ చేయడమే తరువాయి భాగం. ఇక చేతేశ్వర పుజారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ తర్వాత పుజారా టీమిండియాలో కనిపించలేదు. అయితే ఈ మధ్య దేశవాళీ క్రికెట్ లో పుజారా మంచి ప్రదర్శన చేశాడు. అయితే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతన్ని తప్పించారు. దీంతో పుజారా కెరీర్ కూడా ముగిసినట్టేనే చెప్పాలి. ఇక అజింక్య రహానే జట్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానే ప్రస్తుత వార్షిక కాంట్రాక్ట్ లిస్టులో భాగం కాలేదు. గత ఏడాది ఐపీఎల్ తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న రహానే 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వైస్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. అయితే ఆ తర్వాత అకస్మాత్తుగా జట్టుకు దూరమైన రహానే రంజీల్లో కూడా బలహీనంగా ఉండడంతో ఇప్పుడు అతన్ని కాంట్రాక్టు నుంచి తప్పించారు. ఇక ఉమేష్ యాదవ్ భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా భారత జట్టులో స్థానం కోసం చాలా కాలంగా పోరాడుతున్నాడు. పుజారా రహానే మాదిరిగానే అతను కూడా కొత్త కాంట్రాక్టు లిస్టులో చోటు దక్కలేదు. దీంతో ఇప్పుడు అతను టీంలోకి పునరాగమనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ 36 ఏళ్ల వయసులో జట్టులోకి రావడం అంటే ఇది జరగని పని. ఇక అతడు కూడా తన కెరీర్ కు ముగింపు చెప్పక తప్పదు. ఇక మరో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా కాంట్రాక్ట్ లిస్టులో లేడు. గత 2 ఏళ్లుగా అతను జట్టులో కూడా లేడు. కాబట్టి ఇషాంత్ ఇక కెరీర్ కు గుడ్ బై చెప్పినట్టే. మొత్తానికి ఈ 5 జట్టులో చేరడం అనేది 100% వయసు రీత్యా చూసుకున్నా కూడా బీసీసీఐ నుంచి వీళ్ళకి పిలుపు రావడం కష్టమే.